కాక దేవుడు ఒక వ్యక్తి కోసం బయలుపడుతున్నమాట. ఆ వ్యక్తి చాలా కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, ఆవేదనలో ఉన్నాడనమాట. ఆ వ్యక్తి చాలా కన్నీరు వల్ల ఆ స్త్రీ చాలా కన్నీరు ఏడుతుంది. ఆ స్త్రీని చాలామంది తునకరించారు. చాలామంది అవసరం లేదన్నారు. ఆ వ్యక్తిని కూడా నువ్వు ఎందుకు పనికిరా అన్నాడు. కానీ చాలామంది తునకరించారు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ చేత ఒక ఉపమానం చూపిస్తాడు. ఎలాగంటే ఒక చెట్టు చాలా పచ్చగున్న చెట్టు గాలివాన చేత, తుఫాను చేత ఆ చెట్టు పడిపోయింది. పడిపోతే పక్కన ఇల్లులందరూ చెట్టు పని అయిపోయింది. చెట్టు ఇంకెందుకు పని చేయదని అనుకున్నప్పటికి దేవుడు తొలకరి వర్షం కురిపించి దాని మీద సిగురించేసి ఆ చెట్టుని అలా సిగురించి చేయకి పెద్ద వృక్షం అయింది. ఎవరైతే ఆ చెట్టుని చూసి ఎందుకు పనికిరా చెట్టుని చూసి ఆశ్చర్యపోతున్నమాట. దేవుడు అంటున్నాడు నీ బతుకు కూడా అంతే, నీ జీవితం కూడా అంతే. నువ్వు దేవుడి దగ్గర రా. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఎవరు నిన్ను తునకరించారు, ఎవరు నిన్ను సీదరించారు, ఎవరు నిన్ను వీనంగా చూసారో దేవుడు వాళ్ళిద్దరు గొప్పగా చేస్తాడు. దేవుడు అంటే మత్తయి సువార్తలో కొన్ని మాటలు చెప్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. యేసు వారిని చూసి మనుషులకి అసాధ్యంగా దేవుడు సమస్తం సాధ్యమే. దేవుడికి అంతా సాధ్యమే. ఎటువంటి జీవితాన్న, ఎటువంటి బతుకన్నా, ఎటువంటి పాడైన జీవితం దేవుడు బాగు చేస్తాడు. ఎంత పాపంలో ఉన్న, ఎంత దీనస్థితమైన నువ్వు దేవుడి దగ్గర రా. ఏ నిమిషం నీ దేవుడు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడన్నమాట. హల్లెలూయా.